హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నీళ్ల గొడవ. గతంలో మనకి పోలవరం బంకచర్ల ప్రాజెక్ట్ ఉండేది. నాటి బనకచర్ల ప్రాజెక్టు, పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని ఇప్పుడు వాళ్ళు రీబ్రాండింగ్ చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ రీబ్రాండింగే కాదు, రూట్ కూడా చేసినట్టున్నారు. అంటే రూట్ కూడా కొద్దిగా మార్చినట్టున్నారు. బనకచర్ల నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్టు వైపుకి, నల్లమల సాగర్కి ఏదో రూట్ మార్చినట్టున్నారు. ఓకే, ఏదైనా రీబ్రాండింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాని దగ్గర తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్కి గొడవ 100% గొడవ అయింది. ఎవరి స్టేట్ సంబంధించిన వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు దీని దగ్గర 200,000 మిలియన్ క్యూబిక్ ఫీట్ సర్ప్లస్ వాటర్ని డైవర్ట్ చేయటానికి గోదావరి రివర్ నుండి కృష్ణా రివర్ బేసిన్కి తరలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ చంద్రబాబు నాయుడు గారి మీద. తెలంగాణ వాళ్ళు వీళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి కేటాయించినటువంటి 1119 టీఎంసీ షేర్ ఆఫ్ గోదావరి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని మీరు డైవర్ట్ చేస్తారు, ఇది ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి వ్యతిరేకం అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఆరోపణ. ఇది ఈరోజు 28 అంటే 25వ తారీఖు మేము చాలా స్ట్రాంగ్ ప్రొటెస్ట్ చేస్తామని, యూనియన్ జలశక్తి మినిస్ట్రీకి కంప్లైంట్ చేస్తామని వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అంటే రీసెంట్గా జరిగిన ఎస్కలేషన్ చెప్తున్నారు, 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఇష్యూస్. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుందంటే, మీకు ఇవ్వాల్సిన వాటర్ మీకు ఇస్తారు, మిగులు జనాలు మాత్రమే మేము డైవర్ట్ చేసుకుంటాము, మీకు మాకు సంబంధం లేదు, ఎందుకు మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిఫెండ్ చేసింది. అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విల్ నాట్ క్రిటిసైజ్ నార్ సపోర్ట్, బికాజ్ సపోర్ట్ చేయరు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయరు బేసికల్లీ. అలాగని అపోజ్ చేయరు, ఎందుకంటే అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. కాకపోతే వీళ్ళు ఏమంటారంటే, దీని బదులు పెద్ద ప్రాజెక్ట్ వదిలేసి దీన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నామని చెప్పి వీళ్ళు ఆరోపణ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆరోపణ. ఓకే, సో ఇది ఈ 3 ఆరోపణలు, ఈ 3 ట్రిగ్గర్ అవుతుంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ బనకచర్ల ప్రాజెక్ట్ వయా నౌ రీబ్రాండెడ్ యాజ్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నారు. కానీ రీసెంట్గా కోస్టల్ రాయలసీమలో నుంచి కొంతమంది ఫార్మర్స్ దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ప్రొటెస్ట్ జరిగింది, అపోజ్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. వాటర్ స్కేర్సిటీ ఉందని చెప్పి వీళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, అందుకని మేము డైవర్ట్ చేస్తున్నాము వాటరు రాయలసీమకి మంచి చేయడానికి అనేది ప్రభుత్వం యొక్క ఆరోపణ. కానీ ఎన్విరాన్మెంటలిస్టులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు అదే చెప్పిందంటే, మెగా ప్రాజెక్ట్స్ వదిలేసి ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ బదులు మెగా ప్రాజెక్ట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, ఇదంతా ఏంటి అనేది వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అది. ఇప్పుడు ఇంటర్ స్టేట్ యాంగిల్ ఏంటి ఇక్కడ దీంట్లో? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఆల్రెడీ హింట్ ఇచ్చారు, కోర్టుకి వెళ్తామన్నారు ఆల్రెడీ. ఎలాగూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి లింక్ ఉంటే ఉండొచ్చు, బట్ ఫండమెంటలీ రేవంత్ రెడ్డి ఈజ్ యూపీఏ
చీఫ్ మినిస్టర్ లైక్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, హియర్ ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇంతకు ముందున్నంత రిలేషన్షిప్ ఏమీ వెళ్ళినా సరే ప్రాబ్లం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు ప్రాబ్లం అయిపోయింది. సో కనీసం ఒక 50% అయినా సరే వాళ్ళు ఢీకుంటారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి సంబంధాలు ఉన్నప్పటికీ 50% అయినా ఢీకుంటారు. ఎందుకంటే బోత్ ఆర్ అండ్ డిఫరెంట్ పొలిటికల్ ప్లాట్ఫామ్. వన్ ఈజ్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్, అదర్ వన్ ఈజ్ ఎన్డీఏ బీజేపీ ప్లాట్ఫామ్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏమైంది, వాళ్ళిద్దరికి రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, దీన్ని ఈజీగా కొట్టేద్దాము అంటే అంత ఈజీ కాదు. బికాజ్ ఆఫ్ ది నేషనల్ పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు 100% ఢీకుంటారు దీనికి సంబంధించి. సో వాళ్ళు రీసెంట్గా 27, 28 ఇప్పుడున్నటువంటి ఎస్కలేషన్ ఏంటంటే, ఇద్దరు మినిస్టర్లు, 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు మినిస్టర్లు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడెల్గా ఇదేమీ తగ్గేటట్టుగా లేదని ఒకటైతే మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఎనివే ఇది ఈ బనకచర్లకు సంబంధించినటువంటి నాకు అంటే సోషల్ మీడియాలో కనబడ్డటువంటి ఒక పాయింట్ ఇది. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు బడ్జెట్లో దీనికి సంబంధించిన ఏదో ఒక మాట అన్నారు. ఏమన్నారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశాను, గుర్తుంది. పోస్ట్ మాన్సూన్ అండ్ ఎమిడ్ బడ్జెట్ ఎలిగేషన్స్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏపీ పొలిటిక్స్ అండ్ ఇంజన్స్ అండ్ వాటర్ అండ్ క్యాపిటల్ డిస్ప్యూట్స్ బట్ ద టైమింగ్. ఓకే, నేను ఏదో చేశారట కామెంటే, నాకు కరెక్ట్గా నేను ఇక్కడ రాసుకోలేక, నా ముందు ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో మాట్లాడేటప్పుడు రాసుకొని మాట్లాడతాను అనమాట, టైప్ చేసి ఒక 2-3 లైన్లు నాకు అర్థమవుతుంది. సో ఎనివే అది నాకు తెలిసిన వరకు. లెట్ us hope the problems between both the parties will be settled soon without any conflict, without any escalating the tensions between both the states. చాలామంది ఆంధ్ర వాళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ వాళ్ళు మొత్తం ఆంధ్రాలో ఉన్నారు. విడిపోయినప్పటికి కూడా నాకు ఎందుకో 2 కలిసి ఉన్నట్టుగా అంత ఫీలింగ్ ఉండిద్ది. ఎందుకు మరీ మనం ఊహించినంత గొడవలేమి లేవు. 2 రాష్ట్రాల మధ్య టెన్షన్స్ ఉంటాయి, కొట్టుకుంటారు, ఏమి లేవు, అంత కలిసి ఉన్నట్టుగానే ఉంది. ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్టుల దగ్గర మాత్రం టెన్షన్స్ క్రియేట్ అయితే మళ్ళీ అనవసరంగా టెన్షన్స్ క్రియేట్ అవుతాయి 2 రాష్ట్రాల మధ్య. సో బోత్ ద స్టేట్స్ కలిసి ఉండాలి అంటే సామరస్యంగా ఈ 2 సెటిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. దట్స్ ఆల్ వాట్ ఐ క్యాన్ డూ. ఐ విష్. బట్ వైఎస్ఆర్సీపీఎల్ చెప్పినట్టుగా మరి మేజర్ ప్రాజెక్ట్స్ వాటి మీద ఫోకస్ చేయకుండా ఇవి చిన్న ఏమంటారు ఫ్లడ్ మేనేజ్మెంట్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారంటే, మేజర్ ప్రాజెక్టులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం సహకరించరు. కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించి మనం అడిగే ధైర్యం కూడా వెలకలేదు. ఎందుకంటే అలా అన్కండిషనల్ సపోర్ట్ అన్నారు. అన్కండిషనల్ సపోర్ట్ తోటి అక్కడ ఏం చేయరు. అన్కండిషనల్ సపోర్ట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అది విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.